యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ యేసు ప్రభు పవిత్ర నామములో ప్రార్థన ఆశీస్సులు. ఈ వారముతో తపస్సు కాలం ప్రారంభమవుతుంది. మన ఆధ్యాత్మిక జీవితంలోని చాలా ముఖ్యమైన ఒక ఘట్టము తపస్సు కాలం. ఈ తపస్సు కాలంలో పవిత్రంగా జీవించడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి మనమందరం ప్రయత్నిస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడే విధముగా నేను మీకు 3 చిన్న సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా, ఈ తపస్సు కాలములో ప్రతిరోజు దివ్య పూజా బలులో పాల్గొని దివ్య సత్ప్రసాదమును స్వీకరించాలి. రెండవదిగా, ప్రతిరోజు ఒక దేవుని వాక్యమును నేర్చుకొని ఆ దేవుని వాక్యమును ధ్యానించుకొని జీవించాలి. మూడవదిగా, ప్రతి వారం కనీసం ఒక్కరికైనా సహాయం చేయాలి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం వచనములు 5-8 వరకు దేవుడు అంటున్నారు, నీవు భోజనము మానివేయడం మాత్రం కాదు ఉపవాసము, నీ భోజనమును ఆకలి కొన్న వారితో పంచుకోవాలి, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలి, సహాయము అవసరమున్న వారికి సహాయం చేయాలి. అప్పుడే నీ ఉపవాసం పరిపూర్ణమవుతుంది. నేను ఇష్టపడే ఉపవాసం ఇటువంటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం కేవలం ఆహార పదార్థాలను మానివేయడం వల్ల మన ఉపవాసం పరిపూర్ణం కానే కాదు. కాబట్టి ఇతరులకు సహాయం చేసే విషయంలో కూడా మనం ముందంజలో ఉండాలి. 7 వారాల్లో వారానికి ఒక్కసారైనా ఇతరులకు మేలు చేస్తూ యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు మన జీవితంలో పాటిస్తూ జీవించే ప్రయత్నం మనం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 3 విషయాలు మీ హృదయాల్లో పదిలపరచుకొనండి. ప్రతిరోజు దివ్య పూజా బలులో పాల్గొని దివ్య సత్ప్రసాదమును స్వీకరించడం, ప్రతిరోజు ఒక వాక్యమును నేర్చుకోవడం, వారానికి ఒక్కసారి ఇతరులకు సహాయం చేయడం, ఈ 3 కార్యాలు చేసి ఈ తపస్సు కాలాన్ని అర్థపూర్ణంగా గడపడానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడు మనలందరినీ ధారాళంగా దీవించునుగాక.